బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మరణంతో బీఆర్ఎస్ శ్రేణులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన వరంగల్ జిల్లా నల్లబెల్లికి తరలించారు. కాసేపట్లో ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 26న హన్మకొండలో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర ఛాతి నొప్పి రావడంతో వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన కార్డియాక్ అరెస్ట్ వచ్చినట్టు గుర్తించి దాదాపు గంట పాటు పలుమార్లు సిపిఆర్ నిర్వహించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించి వెంటిలేటర్పై ఉంచి వైద్యం అందించారు. 6 రోజుల పాటు ఆసుపత్రిలో వైద్యులు మాజీ ఎమ్మెల్యే ప్రాణాలను నిలబెట్టేందుకు ప్రయత్నించారు, కానీ ఫలించలేదు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని నర్సంపేటకు తరలించినట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన తర్వాత నర్సంపేటకు తరలించారు. అనంతరం సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లికి భౌతిక గాయాన్ని తరలించారు. మరి కాసేపట్లో నల్లబెల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి వెల్లడించారు. అంతిమయాత్ర సజావుగా జరిగేలా బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు, ప్రజలందరూ సహకరించాలని ఎర్రబెల్లి దయాకర్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు సుదర్శన్ రెడ్డి మృతితో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయారు. 1974 ఆగస్టు 6న వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. కాంగ్రెస్ అనుబంధం విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ ద్వారా రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. ఆయన అనంతరం యువజన కాంగ్రెస్లో వివిధ బాధ్యతలు నిర్వహించారు. 2001లో బీఆర్ఎస్లో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. 2015లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి ఎమ్మెల్యేగా సేవలందించారు. 2023 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రజలతో సన్నిహితంగా మెలుతూ ఉద్యమ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా ప్రత్యేక గుర్తింపు తెంచుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ రాజకీయాల్లో తీరని లోటుగా పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.